అందరికీ నమస్కారం. ఈరోజు మన చుట్టూ ఉన్న ఆధునిక సమస్యలకు భారతీయ సంస్కృతి, మన ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయిన ఒక అద్భుతమైన ప్రాచీన పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. నమ్మండి, ఈ పరిష్కారం మనందరినీ ఆలోచింపజేస్తుంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, మన ప్రాథమిక సమస్యలు అంటే పేదరికం, రోగాలు, పర్యావరణ విధ్వంసం ఇవి ఎందుకు ఇంకా పెరుగుతున్నాయి? ఇది ఎంత పెద్ద విచిత్రం కదా! అసలు ఎందుకిలా జరుగుతోంది? దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. సరే, మరి లోతుగా వెళ్దామా? భారతీయ వారసత్వం మనకు అందించిన ఈ అద్భుతమైన పరిష్కారాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం గమనిస్తూనే ఉన్నాం, మానవ ప్రయత్నాలు చాలాసార్లు విఫలమవుతున్నట్టే అనిపిస్తోంది కదా! ఈ పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించాలని మనం ఎంతగా ప్రయత్నిస్తే అవి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎందుకని? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సమస్యలన్నిటికీ సమాధానం ఎక్కడో లేదు. అది ఒక కొత్త ఆవిష్కరణ కూడా కాదు. అదొక శాశ్వత సత్యం, మన కళ్లముందే ఉంది. మన ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువెవరో తెలుసా? మనందరికీ తెలిసినా మనం మరిచిపోతున్నా మన గోమాత. ఈ మూలగ్రంథం ప్రకారం గోవు అన్ని సమస్యలకు ఒకే ఒక దైవికమైన, సంపూర్ణమైన సమాధానం అన్నమాట. సర్వదేవమయి ఈ మాటక అర్థమేంటో తెలుసా? సకల దేవతలు తనలోనే నివసించేది అని. అంటే కేవలం ఒక గోమాతకు సేవ చేస్తే చాలు, ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యమొస్తుంది, వాళ్ల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఇక్కడ చూడండి, గోమాత గొప్పదనాన్ని ఎంత అద్భుతంగా వివరించారో. మనల్ని కన్న తల్లి కొన్ని సంవత్సరాలు పాలిచ్చి జీవితాంతం తనని చూసుకోవాలని ఆశిస్తోంది. కాని గోమాత మన జీవితాంతం పాలిస్తోంది, కాని మన నుండి ఏమీ ఆశించదు. అది గోమాత గొప్పతనం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గోవు కేవలం ఒక పవిత్రమైన జీవి మాత్రమే కాదు, భారతీయ సనాతన ధర్మానికి, మన సంస్కృతికి ఒక మూల స్తంభంలాంటిది. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. మన సంస్కృతికి 4 మూల స్తంభాలున్నాయట. అవేంటో తెలుసా? గోవు, గంగా, గాయత్రి మరియు గీత. ఈ 4 గకారాలు లేకపోతే భారతీయ సంస్కృతే లేదు. సరే, ఇదంతా ఆధ్యాత్మికం, భక్తి, మరి ఆచరణలో అంటే ఆర్థికంగా, వ్యవసాయపరంగా గోవు వల్ల లాభాలేంటి అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ప్రాక్టికల్. లక్ష్మీ గోమయే నిత్యం పవిత్ర సర్వమంగళ అంటే అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ గోవు పేడలో నివసిస్తుంది. ఆలోచించండి, సంపదకు, శ్రేయస్సుకు మూలమైన లక్ష్మీదేవి గోమయంలోనే ఉంది. ఈ ఇచ్చే చక్రం చూడండి, అసలు గోవు ఎంత గొప్పదో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం పారేసే పొట్టు, తొక్కలు తిని మనకు అమృతంలాంటి పాలు, ఔషధగుణాలున్న గోమూత్రం, బంగారంలాంటి పేడ, వ్యవసాయానికి ఎద్దులను ఇలా అన్నీ ఇస్తూనే ఉంటుంది. 120 రెట్లు. అవును, మీరు విన్నది నిజమే. నాడప్ కంపోస్టింగ్ అనే ఒక పద్ధతి ద్వారా ఆవు పేడ యొక్క ప్రయోజనాన్ని 120 రెట్లు పెంచి అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా మార్చవచ్చట. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. సో, ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది. మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, రసాయనిక ఎరువులతో 20-25 ఏళ్లల్లోనే మన భూముల్ని పాడుచేసుకునే ఆధునిక మార్గం. రెండోది, గో ఆధారిత వ్యవసాయంతో మన భూమిని, మన భవిష్యత్తును కాపాడుకునే మన సాంప్రదాయ మార్గం. ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. అయితే గోవు పట్ల ఈ గౌరవం కేవలం హిందూ ధర్మానికే పరిమితమనుకుంటే పొరపాటే. ఇది ఒక విశ్వవ్యాప్త సూత్రం. దీని గురించి ఇతర మతాలు, గొప్ప గొప్ప నాయకులు ఏమన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. ఖురాన్ షరీఫ్లో గోవుపాలు రోగనివారణి అన్నారు. ఏసుక్రీస్తు ఆవును చంపడం మనిషిని చంపడంతో సమానమన్నారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మన నాయకులు కూడా గోవు మన ఆర్థిక వ్యవస్థకు పునాది అని చెప్పారు. ఇంత తెలుసుకున్నాక ఈ చర్చలో మనం అత్యంత ముఖ్యమైన, అత్యవసరమైన భాగానికి వచ్చేశాం. అదే మన కర్తవ్యం. మన భవిష్యత్తు కోసం మనం ఇప్పుడే ఏం చెయ్యాలో అన్నది. ఒక్కసారి గుండెలమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ హెచ్చరిక మనకోసమే. ఒకవేళ మనమిప్పుడే మేల్కోకపోతే మన పిల్లలు, మన తర్వాతి తరాలు ఆవులను కేవలం పుస్తకాల్లో, బొమ్మల్లో చూసి మనల్ని తిట్టుకోరా?
మాకు ఇంత మంచి సంపదనివ్వకుండా నాశనం చేశారు అని శపించారా? అందుకే యుగధర్మం అనే మాట ఇక్కడ వాడుతున్నారు. అంటే ఈ కాలంలో మనం తప్పకుండా చేయాల్సిన అత్యంత పవిత్రమైన కర్తవ్యమనమాట. ఈ గ్రంథం ప్రకారం గోవును రక్షించడం, ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచడమే మనందరి యుగధర్మం. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఇవి. ఒకవైపు కృష్ణుడిని పూజిస్తూ ఆయనకు ప్రాణమైన గోవులను వధించడం ఎంత పెద్ద మోసం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం కరువవుతాయి. మన సంస్కృతి నాశనమవుతుంది. గుర్తుంచుకోండి, పేదరికం నుండి మోక్షం వరకు మన దారి గోసేవ ద్వారానే సాధ్యం. మనం ఈరోజు చర్చించుకున్న ఈ అద్భుతమైన విజ్ఞానమంతా యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యాజీ రచించిన గావ్ సర్వసుఖప్రద అనే హిందీ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఈ జ్ఞానాన్ని మనకందించిన వారికి మన కృతజ్ఞతలు. గోసేవ మనందరి కర్తవ్యం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.